ప్రైజ్ ద లార్డ్. ఈ దినపు వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. అవును, మన జీవితంలో ఇలాంటి సాక్ష్యము కలిగి ఉన్నామా? నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మన భయాందోళనకరమైన ఆలోచనలు, దుఃఖము, బాధ, అలసట, అవిశ్వాసం, భయము, నిరాశ, ఇలాంటి వైఫల్యాలు, కన్నీళ్ళు, ఆందోళన ఇవన్నీ మన ఆత్మలో గుణించబడుతున్నాయి. దాని ద్వారా మన ఆత్మ నలిగిపోతుంది, గాయపడుతుంది. అవును, ఈ విచారపు ఆలోచనలు మనల్ని కృంగితీస్తున్నాయి, వేధిస్తున్నాయి. ఈ విచారపు ఆలోచనలు మధ్య దేవుడు మనలను ఓదార్చబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదములు మనం ఎలా పొందుకోగలం? అవును, దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు మనకు ఓదార్పునిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన భయాందోళనలను మధ్య మన ఆత్మలను ఓదారుస్తాడు. కీర్తనలు గ్రంథము 23వ అధ్యాయము 2-4 వచనాలు చూస్తే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన ఎలా ఓదార్పునిస్తాడు? ఆయన మనల్ని పచ్చిక బయళ్లలో నిశ్చలమైన నీటి ప్రక్కన పరుండజేయుచున్నాడు. అవును, ఆయన దుడ్డు కర్రయు దండమును మనలను ఓదారుస్తుంది. దేవా, నన్ను కనికరించు అనే ప్రతి మాటకు ఆయన స్పందిస్తాడు. తానే మనలను ఓదారుస్తాడు. యెషయా గ్రంథము 49:13 వచనం అంటాడు, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అవును, మన ఆత్మలు ఆందోళనకరమైన ఆలోచనతో నిండి ఉన్నప్పుడు, ఆయన చెంతకు చేరినప్పుడు దేవుడు మన ఆత్మలను తప్పక ఓదారుస్తాడు. ఈ ప్రేమ సువార్త తెలియక చాలామంది తమ ఆందోళనలో మునిగిపోతూ ఉన్నారు. ఈ శుభవార్తను అందరికీ తెలియజేయడం మనందరి కర్తవ్యం. ఈ గొప్ప సత్యాన్ని అందరికీ తెలియజేద్దాం. ఆయన గొప్ప ఆదరణ కోసం ప్రభువును స్తుతిద్దాం. అట్టి ధన్యత, అట్టి ఓదార్పు, ఆదరణ దేవుడి ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all.